Hello friends, welcome to Vishnu IAS. This is Rajkumar. మీరు చూస్తూనే ఉంటారు every day we are covering some sort of important current affairs news in our videos. So ఈ రోజు కూడా I came up with a different topic, that is World Heritage Site List of UNESCO. రీసెంట్గా 2024-2025కి సంబంధించి భారతదేశానికి సంబంధించి ఒక సైట్ని అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు భారతదేశంకి మొత్తం ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, ఏ రకంగా వీటిని చూస్ చేసుకుంటారు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో చూసారు కదా, లిస్ట్ ఏంటి, 2024-2025కి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. దీంట్లో యాడ్ చేసిన సైట్ ఏంటనంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా. మరాఠా కోటలు. బేసిక్గా ఈ మరాఠాలో ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని, అంటే ఓవరాల్గా ఒక 12 ఫోర్ట్స్ని మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా కింద 47వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ, అది ప్యారిస్లో జరిగింది. ప్యారిస్లో జరిగినటువంటి 47వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క సెషన్లో ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియాని 44వ భారతదేశం యొక్క 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే రికగ్నైజ్ చేయడం జరిగింది. ఏ సెషన్లో సార్? 47వ సెషన్లో, 47th సెషన్. భారతదేశం యొక్క ఎన్నవ సైట్ సార్ ఇది అని అంటే 44వ సైట్. బోత్ ఆర్ ఇంపార్టెంట్. 47వ సెషన్లో భారతదేశం యొక్క 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా, వారసత్వ సంపదగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని యాడ్ చేయడం అనేది జరిగింది. క్లియర్ కదా? సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటే మిలిటరీ రిలేటెడ్గా ఆ సమయంలో ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి మొదలుకొని డిక్లైన్ ఆఫ్ మరాఠా ఎంపైర్ వరకు ఏవైతే కోటలు వాళ్ళు నిర్మించారో వాటి అన్నింటినీ కూడా దీంట్లో యాడ్ చేయడం అనేది జరిగింది. క్లియర్? మన దగ్గర 44 సైట్లు ఉన్నాయి భారతదేశంలో. 44వది ఏ విధంగా సార్ అని అంటే బేసిక్గా ఏంటనంటే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి కల్చరల్గా ఇంపార్టెంట్ అయి ఉండాలి, లేకపోతే న్యాచురల్ ఇంపార్టెన్స్ ఉండాలి, లేకపోతే మిక్స్డ్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు. అట్లా భారతదేశంలో 36 కల్చరల్ సైట్స్ ఉన్నాయి. 36 కల్చర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి 36 సైట్స్ ఉన్నాయి. 7 న్యాచురల్ సైట్స్, ఒకటి మిక్స్డ్ కల్చర్ ప్లస్ న్యాచురల్ సైట్గా, అంటే 44లో 36 + 7 + 1 ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. కల్చరల్, న్యాచురల్, మిక్స్డ్. ఫైన్. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ది వరల్డ్ హెరిటేజ్ కమిటీ 2021-2025. 2021 నుంచి 25 వరకు ఈ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో భారతదేశం కూడా ఒక మెంబర్గా ఉండింది. నెక్స్ట్, ఇంకా మిగిలిన ఇండియన్ ప్రాక్టీసెస్ లైక్ యోగా, కుంభమేళా, తర్వాత నవరోజ్ ఫెస్టివల్ ఆర్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యునెస్కో యాడ్ చేయడం అనేది జరిగింది. ఇవే కాకుండా, అంటే ఈ హెరిటేజ్ సైట్స్ కాకుండా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని ఉంటుంది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియన్ ప్రాక్టీసెస్ని యాడ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యోగా, కుంభమేళా అండ్ నవరోజ్ ఫెస్టివల్స్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. నెక్స్ట్, ఇది 44వది అనుకున్నాం, 44th అనుకున్నాం కదా. ఈ 44 సైట్స్లో ఒకటి ఇయర్ వైజ్, క్రొనలాజికల్లీ, 2 స్టేట్ వైజ్, 3 కల్చరల్, న్యాచురల్ ఆర్ మిక్స్డ్. ఈ రకంగా మనం 44 సైట్లు నేర్చుకోవాలి. అది ఏ రాష్ట్రం, గుజరాత్ అనే రాష్ట్రంలో ఎన్ని సైట్స్ ఉన్నాయి, లేకపోతే క్రొనలాజికల్ ఆర్డర్లో 44 సైట్లు 1980s నుంచి స్టార్ట్ చేస్తే 2024 వరకు, లాస్ట్ ఇయర్ వరకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్తో కలిపి క్రొనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్టేట్లో ఎన్ని ఉన్నాయి, ఒకవేళ ఉంటే అవి కల్చరల్లీ ఇంపార్టెంటా, న్యాచురల్లీ ఇంపార్టెంటా, మిక్స్డ్ సైటా, ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఏ పోటీ పరీక్ష అయినా సరే ఈ రకంగా మనల్ని క్వశ్చన్ నుంచి కన్ఫ్యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ప్రతి సైట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేస్తారు, వారసత్వ సంపదగా దాన్ని డిక్లేర్ చేస్తారు. కాబట్టి ఆ పర్టికులర్ సైట్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర కంపల్సరీ ఉండాలి.
ఠీకే. ఇక్కడ ఈ వీడియోలో నేను 44 సైట్స్ డిస్కస్ చేయాలనుకోవట్లేదు, 40 వరకు మీరు చూడండి, 41 నుంచి నేను మాట్లాడతాను. ఇక్కడ 41st సైట్ ఈజ్ శాంతినికేతన్. 2023లో ఇది యాడ్ చేయడం అనేది జరిగింది. ఎక్కడుంది సార్ ఇది అంటే వెస్ట్ బెంగాల్లోని బీర్భూమ్ డిస్ట్రిక్ట్లో ఉంది. వెస్ట్ బెంగాల్లోని బీర్భూమ్ డిస్ట్రిక్ట్లో శాంతినికేతన్ ఉంది. 2023లో లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. తెలుసు కదా, ఇది ఒక కల్చరల్ సైట్. కల్చరల్ సైట్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ కదా. ఎవరు ఫౌండ్ చేశారు దీన్ని? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్స్ ఎ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్, ఆర్ట్, literature and cultural exchange. Embodies Tagore's vision of holistic education and learning in harmony with nature. క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాకుండా నేచర్లో బయట కూర్చొని ఒక నేచర్ని ఆస్వాదిస్తూ చదువుకునే విధంగా ఈ శాంతినికేతన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఠాగూర్ గారు. సో ఇట్ ఈస్ డెవలప్డ్ ఇంటూ విశ్వభారతి యూనివర్సిటీ. ఈ శాంతినికేతన్ ఏదైతే ఉందో దీన్ని విశ్వభారతి యూనివర్సిటీగా డెవలప్ చేయడం అనేది జరిగింది. ఏ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అలాగే దీనికి ఒక యునెస్కో ట్యాగ్ ఉంది, ఏంటంటే రికగ్నైజ్డ్ ఫర్ ఇట్స్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ యాజ్ ఎ కల్చరల్ ఇన్స్టిట్యూషన్. యునెస్కో కొన్ని సైట్స్ కి మాత్రమే OUV అనే టైటిల్ ఇస్తుంది, అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ. అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ అంటే యూనివర్సల్ లెవెల్లో, జస్ట్ భారతదేశానికే కాదు, యూనివర్సల్ లెవెల్లో ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ ఇంపార్టెన్స్. వాటికి మాత్రమే ఈ OUV అనే టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాంతినికేతన్ ఈజ్ ఏ OUV ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ 42nd సైట్ ఈస్ సాక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయసాలా. హోయసాలా ఇది 2023లోనే ఇది కూడా యాడ్ చేయడం జరిగింది. హోయసాలా డైనాసిటీకి సంబంధించినటువంటి మేజర్ టెంపుల్ స్ట్రక్చర్స్ అని మనం చెప్పొచ్చు. లొకేషన్ ఎక్కడ సరేదంటే బేసిక్గా హోయసాలా ఆర్ ఫ్రమ్ మోస్ట్లీ కర్ణాటక రీజియన్. సో కర్ణాటకలోని బేలూర్, హాలెబీడు అండ్ సోమనాథపుర. బేలూర్, Halebeedu and Somanatapura are the basic locations of these temples. It is a cultural site because temples 12th to 13th century time lo idi build cheyadam jarigindi. It is built by Hoysala dynasty. Fine, cool. But the point is this: what is the significance of this structure? It is renowned for its intricate temple architecture. It is renowned for its intricate temple architecture, including star-shaped platforms. Platforms ఏవైతే ఉన్నాయో అవి స్టార్ షేప్డ్ ఉన్నాయంట. సంథింగ్ లైక్ దిస్, స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్స్. సోప్ స్టోన్ అంటే సాఫ్ట్ స్టోన్ యూజ్ చేశారు ఇక్కడ కార్వింగ్స్ కి. అండ్ స్కల్ప్చరల్ ఎలిగెన్స్. It represents a distinct temple style within the larger Indian ఆర్కిటెక్చరల్ ట్రెడిషన్. బేసిక్గా భారతదేశంలో ఉన్నటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్లు కనుక మనం చూసుకున్నట్టయితే వాటిని ఒక డిస్టింక్ట్ టెంపుల్ స్టైల్ అనేది హోయసాల టెంపుల్స్లో ఉంటుంది. ఇట్స్ లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బేలూరులోని చెన్నకేశవ టెంపుల్, హాలెబీడ్లోని హోయసాలేశ్వర టెంపుల్, అండ్ దెన్ సోమనాథపురాలోని కేశవ టెంపుల్. దీస్ ఆర్ లైక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోయసాల టెంపుల్ ఆర్కిటెక్చర్. హిస్టరీలో కూడా మనం చదువుకుంటాం. Next 43rd site, 41st and Shantiniketan from West Bengal, 42 Hoysala temple architecture from Karnataka, 43 Moidams, whatever, mound burial system of the Ahom dynasty. Ahom dynasty is from Assam. అస్సాంలో ఉన్నటువంటి అహోమ్స్ ఫాలో అయినటువంటి బరియల్ సిస్టమ్, సమాధులు ఏ విధంగా సమాధి చేసేవాళ్ళు అనేది 2024లో ఈ సైట్ని యాడ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ చారైదియో డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం కల్చరల్ సైట్, announced on 26th July 2024 at the 46th session of the World Heritage Committee, New Delhi. 43వ సైట్ 2024లో యాడ్ చేశారు. బట్ దట్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. కూల్. మొయిదమ్స్ ఆర్ రాయల్ బరియల్ మౌండ్స్ సిమిలర్ టు పిరమిడ్స్ ఆఫ్ ది అహోమ్ రూలర్స్. రాయల్ బరియల్ మౌండ్స్ జనరల్ కామన్ పీపుల్ కోసం కాదు, రాయల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బరియల్ సిస్టమ్స్ అన్నమాట.
రిఫ్లెక్ట్ థాయ్ అహోమ్ కల్చర్, థాయిలాండ్ తర్వాత అహోమ్ ఈ రెండింటి యొక్క కల్చరల్ ట్రెడిషన్స్ని, ఫ్యూనరరీ ప్రాక్టీసెస్ అండ్ ఇంజనీరింగ్. చరైదియో ఇస్ ది ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ది అహోమ్ డైనాసిటీ. ఈ చరైదియో డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ది ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ది అహోమ్ డైనాసిటీ, అహోమ్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 13th century. నెక్స్ట్ కమ్స్ ఇండియాస్ గ్లోబల్ హెరిటేజ్ ర్యాంకింగ్స్. We haven't discussed about the 44th site. We'll discuss, but meanwhile ఏంటనంటే అసలు ఇండియా గ్లోబల్లో ఏ పొజిషన్లో ఉంది అనేది చూద్దాం. ఇండియా ఈజ్ లైక్ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో చూసుకుంటే ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ ఇన్ ది గ్లోబ్. నెక్స్ట్ ఏషియా పసిఫిక్ రీజియన్లో చూసుకుంటే 2nd ప్లేస్లో ఉంది. ఫస్ట్ చైనా ఉంది, నెక్స్ట్ ఇండియా. ఇండియా ఈ 2nd ప్లేస్ ఇన్ ది ఏషియా పసిఫిక్ రీజియన్స్లో. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది సార్ ప్రపంచంలో అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇటలీ విత్ 60 sites. ఇటలీ విత్ 60 sites. 2nd పొజిషన్లో ఉంది చైనా విత్ 59. ప్రపంచంలోనే 2వది చైనా. ఏషియా పసిఫిక్ రీజియన్ చూసుకుంటే అక్కడ ఫస్ట్ది 59 సైట్లు ఉన్నాయి. ఇండియా ఇచ్చినటువంటి టెంటేటివ్ లిస్ట్ 62. భారతదేశంలో గల వారసత్వ సంపద అనుకున్న వాటిలో 62 సైట్స్ని అయితే నామినేట్ చేయడం అనేది జరిగింది. 62 sites వీ హ్యావ్ నామినేటెడ్. కాకపోతే ఏంటనంటే 1 site per year కెన్ బి నామినేటెడ్ బై ఏ కంట్రీ. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సైట్ని మాత్రమే నామినేట్ చేయాలి. సో మనం ఇప్పటికీ 62 పెట్టుకొని కూర్చున్నాం, 44 అయ్యాయి. మెల్లిమెల్లిగా 1 by 1 ఎవ్రీ ఇయర్ విల్ పుట్ అవుట్ అవర్ లిస్ట్ అనమాట. ఇండియా పరంగా నోడల్ ఏజెన్సీ ఎవరు సార్ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ASI. ASI ఈజ్ ది నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ హెరిటేజ్ ర్యాంకింగ్ సిస్టమ్. నెక్స్ట్ అబౌట్ ది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. దిస్ ఈస్ ది 44th site. బట్ ద పాయింట్ ఈస్ దిస్, ఏంటంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటే బేసిక్గా కోటలు ఆర్ ఫోర్ట్స్. ఫోర్ట్స్ అనేవి భూమి మీద ఉండొచ్చు, తర్వాత సముద్రానికి దగ్గరగా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో కోటలు, దీంట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి 1670 నుంచి చూసుకుంటే 1818 వరకు, 1670 నుంచి 1818 వరకు ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేవి ఉన్నాయి. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే 1818 వరకు ఈ ఫోర్ట్స్ అనేవి బిల్డ్ చేయడం అనేది జరిగింది. బేసిక్గా 12 ఫోర్ట్స్ ఉన్నాయి దీంట్లో. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లో 12 ఫోర్ట్స్ ఉన్నాయి, 12 కోటలు ఉన్నాయి. ఈ 12 కోటలు కూడా 17 నుంచి 19th century మధ్యలోనివి. ఈ 12లో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే 11 మహారాష్ట్రలో ఉన్నాయి, 1 తమిళనాడులో ఉంది. సో ఇఫ్ యూ సీ ద హోల్ మరాఠా ఎంపైర్ని కనుక మనం చూసుకున్నట్టయితే బేసిక్గా బిల్డ్ చేసినటువంటి మరాఠా కోటలు అన్నీ కూడా 11 ఏమో మహారాష్ట్రలో ఉన్నాయి, 1 ఏమో తమిళనాడులో ఉంది. అవి ఏంటంటే 11 మహారాష్ట్రలో ఏమున్నాయంటే సాల్హేర్, శివ్నేరి, లోగఢ్, కాందేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా, విజయదుర్గ్, సింహదుర్గ్. అన్నీ లాస్ట్లో గడీలు అంటాం కదా, గడ్ అని ఉంటుంది, లేకపోతే దుర్గాలు ఉంటాయి. దుర్గాలు అన్న గడులు అన్న సేమే, ఓకే. గడ్ అనే ఉంటుంది, లేకపోతే దుర్గా అని ఉంటుంది లాస్ట్లో. ఈ 2 లేకుండా ఉన్నాయంటే సాల్హేర్ ఉంది, శివ్నేరి ఉంది, పన్హాలా ఉంది, ఖాందేర్. మిగిలిన అన్నిటికీ కూడా గడ్ లేకపోతే దుర్గా అనేవి అయితే ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడులో చూసుకుంటే తమిళనాడులో ఒకే ఒక ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ వచ్చేసి జింజీ ఫోర్ట్. ఈ జింజీ ఫోర్ట్ ఏదైతే ఉందో ఈ 12లో ఈ ఒక్క ఫోర్ట్ మాత్రమే తమిళనాడులో ఉంది. సిగ్నిఫికెన్స్ ఏంటంటే బేసిక్గా మరాఠాస్ యూజ్ దిస్ గొరిల్లా వార్ఫేర్ సిస్టమ్, గొరిల్లా వార్ఫేర్ స్ట్రాటజీ. గొరిల్లా వార్ఫేర్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి అంటే ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఆ కోటను చూస్తే మనకు ఒక ఐడియా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. బికాజ్ ఇట్స్ రికగ్నిషన్ యాజ్ అ రీజనల్ హెరిటేజ్, గొరిల్లా వార్ఫేర్ స్ట్రాటజీ అండ్ టోపోగ్రాఫికల్ అడాప్టేషన్. And this demonstrates the outstanding universal value, and it is because it counters, one is like Mughal imperialism on land and European colonial powers on the sea, highlights Bharata's historical continuity and the cultural resilience.
ఫైన్ కదా. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ జస్ట్ బేసిక్ యునెస్కో ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. 1945లోని నవంబర్ 16న ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది ఫ్రాన్స్లోని ప్యారిస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ ది యునైటెడ్ నేషన్స్. ఈ వారసత్వ సంపదకు సంబంధించినటువంటి వారసత్వ సంపద ఏదైతే ఉందో వాటికి ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాటి యొక్క హెరిటేజ్ని మనం వేరే నెక్స్ట్ జనరేషన్కి చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీగా క్రియేట్ చేయబడింది 1945. దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, రష్యన్ అండ్ చైనీస్. కూల్. ఓవరాల్గా దీని యొక్క మెంబర్షిప్ చూసుకుంటే 194 కంట్రీస్ ఉన్నాయి, 194 స్టేట్స్ విత్ 12 అసోసియేట్ మెంబర్స్. అంటే 194 + 110 అనుకున్నా కూడా మొత్తం 206 స్టేట్స్ ఆర్ లైక్ ఇన్ ది మెంబర్షిప్ పార్ట్. దీంట్లో 194 వచ్చేసి యునెస్కోలో మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి and 12 are associated members. And India is the founding member of UNESCO. 1945లోనే India was the founding member of the UNESCO అన్నమాట. So that's it for the day. Sorry. Next, objectives and functions. It promotes international collaboration through education, science, culture and communication. Foster peace and security by promoting intellectual cooperation among the countries. Supports freedom of expression, media development and access information. Preserve cultural heritage and natural sites globally. World Heritage Program కనుక చూసినట్టే it is governed by the World Heritage Convention 1972. 1972లోని వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ద్వారా ఈ వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దీంట్లో సైట్స్ని ఏ రకంగా ఇన్స్క్రైబ్ చేస్తారు? కల్చరల్, న్యాచురల్ అండ్ మిక్స్డ్. సో మేక్ షూర్ 44 సైట్లు క్రొనలాజికల్ ఆర్డర్లో స్టేట్స్ వైజ్ దాని యొక్క ప్రతి స్టేట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ లెర్నింగ్. జై హింద్.